అన్ని పెట్టేసి ముందుగా కలెక్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. అది కాంగ్రెస్ పార్టీ అంటే, అది పేదోడి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటే. అలా ఈ 2160 ఇళ్లు రాబోయే మార్చి 31వ తారీఖు నాటికి కంప్లీట్ చేసే ప్రణాళికను ఇంతకు ముందు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఉత్తమన్న చొరవతో. ఇక తప్పకుండా ఈ రాబోయే రేపా ఎల్లుండా గౌరవ కలెక్టర్ గారికి కూడా చెప్తున్నాం, హౌసింగ్ పాలసీ ప్రకారం బహు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బహు పేదవాళ్ళ దగ్గర నుంచి ఉత్తమన్న సూచనల ప్రకారం అప్లికేషన్లు తీసుకొని వాటిలో ఎలిజిబుల్ మరొకసారి మీరు వెరిఫై చేసి ఈ 31వ తారీఖు కంప్లీషన్ కంటే ముందే ఏ ఇల్లు ఎవరిదో మీరు ఫైనల్ చేయండి. ఫైనల్ చేసినట్లయితే ఈ ఇల్లు నాది అని ఆ పేదవాడికి ఆ ఇల్లు మీరు చూపిస్తే ఆ ఇంట్లో ఇంకా ఏమైనా మిగిలిపోయిన పని ఉంటే ఆ కాంట్రాక్టర్ తన స్కోప్ లో ఉన్న పని అయితే అతను ఉన్నప్పుడే దాన్ని పూర్తి చేసి వెళ్తాడు. ముందు ఇమీడియట్లీగా ఈ సంక్రాంతి టైం కానీ లేకుంటే నెలాఖరికి కానీ దీనికి ఇళ్లకు సంబంధించిన ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళని ఫైనల్ చేయాలని ఉత్తమరెడ్డి గారితో ఒకసారి మీరు షేర్ చేసుకొని యుద్ధ ప్రాతిపదిక మీద దాన్ని పూర్తి చేయాలని గౌరవ కలెక్టర్ గారిని కూడా ఈ వేదిక మీద నుంచి ఆదేశిస్తున్నాను. ఇక మీకు తెలియదు కాదు, ఉత్తమన్న నన్ను ఏదో హౌసింగ్ లో అద్భుతాలు చేస్తున్నాను అన్న దానికంటే కూడా రాష్ట్ర వ్యాప్తంగా జలయజ్ఞం ఏదైతే నీటిపారుదల శాఖలో ఆనాటి ప్రభుత్వం ఏకైక టార్గెట్ పెట్టుకొని ఇందాక ఉత్తమన్న అన్నట్లు నిజంగా ఈరోజు 10 గంటలకి వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గంలోని 6 జిల్లా కలెక్టర్లు అలా వెయిట్ చేస్తున్నారు. మొండి పట్టు పడతాడు ఉత్తమన్న, ఏమైనా సరే నిన్ను కావాలంటే హెలికాప్టర్లో ఆడ దించి ఎమ్మటే ఎక్కించి ఆడికి పంపిస్తాను, నీ 10 టైం మార్చను అన్నాడు. ఇప్పటికే 10 దాటింది. అయినా కూడా వీడికి వచ్చిన తర్వాత నాకు ఒక తృప్తి. ఇది నేను ఇక్కడికి 3వసారో 4వసారో ఉత్తమన్న తీసుకొస్తే 4వసారో 3వసారో వచ్చాను. అద్భుతంగా తన హౌసింగ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక రోల్ మోడల్ గా ఒక అద్భుతమైన కాలనీ ఆనాడు తన శాసనసభ నియోజకవర్గమైన ఈ హుజూర్ నగర్ లో 2600 ఇళ్లు 2160 ఇళ్లు కట్టించి పేదవాళ్ళకి ఇవ్వాలని ఒక మహా సంకల్పంతో పనిని మొదలు పెడితే భూమి కూడా రెవెన్యూదో ప్రభుత్వంతో కాకుండా సుమారు 100 ఎకరాల భూమి, ఆ 100 ఎకరాల భూమి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటే దేవాదాయ శాఖ భూమి అయితే ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖకి డబ్బులు కట్టించి ఆ భూమిని హౌసింగ్ శాఖకి బదలాయించుకొని హౌసింగ్ శాఖలో ఫస్ట్ ఫేజ్ లో 2160 ఇళ్లు స్టార్ట్ చేశారు. ఆ రోజు రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మిస్ అయింది. తదుపరి వచ్చిన ప్రభుత్వం
ఈ 2160 ఇళ్ళు అయితే పూర్తి చేయలేదు కానీ ఈ 100 ఎకరాల్లో భూమిని అటుకొద్దిగా ఆ డిపార్ట్మెంట్ కి ఈ డిపార్ట్మెంట్ కి ఇచ్చుకుంటూ ఇళ్లనైతే పూర్తి చేయకుండా వచ్చినప్పుడల్లా ఇదిగో బెల్లం అని మోచేతికి రాపిచ్చి ఈ మోచేతికి రాసిన బెల్లాన్ని నువ్వు నాకు అన్నట్లు చూపించారే తప్ప ఆనాటి పెద్దలు మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతికి పవర్ వచ్చేంత వరకు దీన్ని పూర్తి చేయకపోతే ప్రభుత్వం ఏర్పడిన మొదటి 10-15 రోజుల్లోనే ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇది కావాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నన్ను ఒప్పించి మెప్పించి టేబుల్ మీద ఇద్దరిని ఒకేసారి సంతకం పెట్టించి శాంక్షన్ చేపించి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పనులు చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈ 2160 ఇళ్లు తన ఆలోచన ఏదైతే ఉందో అద్భుతంగా హుజూర్ నగర్ టౌన్ లోని పేదవాళ్ళకి బహుపేదవాళ్ళకి నీది ఏ కులమని అడగరు, నీది ఏ మతమని అడగరు, చివరికి నువ్వు కాంగ్రెస్ కార్యకర్తవా అని కూడా అడగరు. ఆనాడు నువ్వు పింక్ కలర్ వాడికే ఇస్తానన్నారు తప్ప ఈ ప్రభుత్వం పేదోడై